హాయ్ అండి. బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 97% ఉండాలి. అంటే 100 మంది క్లెయిమ్ చేస్తే అట్‌లీస్ట్ 97 మందికి సెటిల్మెంట్ చేయాలి. ఓకే. అమౌంట్ సెటిల్మెంట్ రేషియో కూడా అంతే. 100 మందికి ఒకవేళ అమౌంట్ కావాలి అంటే అందులో 90 మందికి సెటిల్మెంట్ చేయాలి. ఓకే. అండ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ 25,000 క్రోర్స్ అంటే ఆ కంపెనీ దగ్గర 25,000 కోట్లు డబ్బులు లేకపోతే ఈళ్ళు చేయలేరు క్లెయిమ్ సెటిల్మెంట్. మినిమమ్ ఇంత అమౌంట్ ఉండాలి ఆ కంపెనీ దగ్గర. ఓకే. ఫర్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మినిమమ్ 25-35 ఇయర్స్ ఏదైతే ఉందో ఆ ఏజ్‌లో మీరు తీసుకున్నారనుకోండి, మీకు ప్రీమియం కూడా తక్కువ పడతది, బావుంటది. అండ్ ప్రీమియం పేయింగ్ మంత్లీ మీరు పే చేసుకోవచ్చు. ఇయర్లీ కూడా ఒకసారి పే చేసుకోవచ్చు. అండ్ కవరేజ్ స్టిల్ 70-75 ఇయర్స్ ఈ ఏజ్‌లో పెట్టుకోండి కవరేజ్. అండ్ ప్రీమియం బ్యాక్ స్కీమ్ అని ఒకటుంటది. అదైతే వద్దు. మీరు లాస్ అయిపోతారు. యూ విల్ లాస్. అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే మీ దగ్గరలో ఉన్న బిగ్ హాస్పిటల్ అన్నిటికి అది సపోర్ట్ చేయాలి ఆ ప్రీమియం. ఓకే. ఆ ఇన్సూరెన్స్. ఇవి మీకు మెయిన్ క్రైటీరియా, ఇవి చెక్ చేసుకోండి. ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని, పేజ్‌ని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.